లేడీస్ అందరూ వచ్చి నాకు 30,000 తీసుకుందామని చెప్పారు. 1వ తరగతి చదువుకున్న వాళ్ళు వచ్చి 60,000 తీసుకుందామని చెప్పారు. 2వ తరగతి చదువుకున్న వాళ్ళు వచ్చి 2,30,000 తీసుకుందామని చెప్పారు. ఆ టైంలో నాకు పైరు మొదలైంది సార్. వంటింటికే పరిమితమైన ఆడవాళ్ళు 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి చదువుకున్న వాళ్ళే లక్షల్లో ఇన్కమ్ చూసుకుంటే నేను కూడా 3 దాకా చదివా. మరి మీరు ఎంత తీసుకోవాలి? వాళ్ళు ఆడవాళ్ళే సంపాదించినప్పుడు నేను మగవాడిని కదా. 3వ తరగతి చదువుకున్న మగవాడిని నేను ఎంత తీసుకోవాలి అని నేను నా పైరు మొదలైంది. గట్టిగా మొదలైతే రాయగడ్డలు రావడం జరిగింది. నా జీవితంలో విమానం ఎప్పుడూ చూస్తాను అనుకోలేదు. అట్లాంటిది అన్నం పళ్ళెం కూడా పక్కన పెట్టేసి ఉరుకుతాగా చూసేవాడిని. ఎందుకంటే ఎప్పుడు ఎక్కుతానో నా జీవితంలో ఎవరికి ఉందా లేదో అని. భగవంతుడి రూపంలో ఎంఎస్ఆర్ గారు రావటం, ఈ అసోసియేషన్లోకి నేను రావటం, అది పిలవడం జరిగింది. అదేవిధంగా గట్టిగా వర్క్ చేయడం మొదలు పెడితే నా హైయెస్ట్ చెక్ 64,300. డిసెంబర్ గోల్ 2 లక్షలు తీసుకోవాలని గోల్ పెట్టుకుని గట్టిగా వర్క్ చేస్తున్నా. థ్యాంక్ యూ విశ్వస్. కారు కూడా ఒకటి నేను డిసైడ్ చేశాను సార్. అది రెడ్ కారు, కానీ పేరు తెలియదు నాకు. గురువు గారు ఏది ఇప్పిస్తాగే సూపర్. థ్యాంక్ యూ. వాళ్ళు ఏదంటే అదే. ఓకేనా? థ్యాంక్ యూ విశ్వస్. ఈ హాల్లో కూర్చున్న వాళ్ళందరూ 1,00,000 నుంచి 2 లక్షలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.